హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కేక్ చేస్తున్నానండి, బేక్ చేయబోతున్నాను అనమాట. సో అది వీడియో పెడుతున్నాను. నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకున్నామని వీడియో పెడుతున్నాను అనమాట. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి, అంటే షుగరు, బెల్లము, ఎగ్స్, మైదా లేకుండా చేస్తున్నాను అనమాట. సో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. 1.5 కప్పు మిల్క్ కాచి చల్లార్చిన పాలల్లో దగ్గర 25 డేట్స్ సీడ్స్ తీసేసి 1 అవర్ ఊరబెట్టాను అనమాట. అది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. మన స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి డేట్స్. ఇప్పుడు గ్రైండ్ చేద్దామండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను కదండి. సో నా రీఫైన్డ్ ఆయిల్ ఉంది కదా, అది వాసన లేని ఆయిల్ తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. మనం కేక్స్ అది చేసేటప్పుడు మాత్రమే వాడతాము సన్ఫ్లవర్ ఆయిల్. ఎందుకంటే వేరుశనగ నూనె స్మెల్ వస్తుంది కదా కొంచెం. సో ఇది లేకుండా ఉండడానికి మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం అనమాట. ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు గ్రైండ్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇలా పేస్ట్ లాగా వచ్చిందనమాట. ఇప్పుడు మనము గోధుమ పిండిని జల్లెడ పట్టుకుందామండి. దీంతో పాటు 1 స్పూను బేకింగ్ పౌడర్, తర్వాత బేకింగ్ సోడా 1/2 స్పూన్, 1/4 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూను దాల్చిన చెక్క పౌడర్ చేసింది వేస్తున్నాను. వెన్నెలా ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా జల్లించుకుందామండి. ఇప్పుడు జల్లించి పెట్టుకున్న పౌడర్లో ఈ పేస్ట్ని వేసేద్దామండి. కొంచెం థిక్గా ఉంది. రెండింటిని మిక్స్ చేసి చూద్దాము. చాలకపోతే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ పిండిలోకి వేసాం కదా, బాగా మిక్స్ చేసుకుందాము. ఒకే సైడ్కి ఇలాగా మిక్స్ చేసుకొని కట్ చేసేయాలన్నమాట. మిక్స్ అండ్ కట్ అలాగా బాగా మిక్స్ చేసి చూపిస్తానండి. నా దగ్గర ట్రైపాడ్ లేదు, చేతితోనే పట్టుకొని చూపిస్తున్నాను అనమాట. అందువల్ల మీకు ప్రాపర్గా చూపించలేకపోతున్నాను. మిక్స్ చేసేసి చూపిస్తానండి. కొంచెం గట్టిగా ఉందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల పాలు మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనము కేక్ చేసే కంటైనర్ని, గిన్నెని తీసుకున్నాం అనమాట. స్టీల్దైనా తీసుకోవచ్చండి. నేనైతే కుక్కర్లో చేయబోతున్నాను అనమాట. సో ఇప్పుడు బటర్ పేపర్ని వేసి దానిపైన ఆయిల్ని కొంచెం అప్లై చేసేసాను. సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ని, కేక్ మిక్స్ని దీంట్లోకి వేసేద్దాము. కుక్కర్ ఇలా పెట్టుకున్నానండి. ఉప్పు ఏం వేయలేదు. మీరు కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. మందపట్టి తీసుకోవాలి. కుక్కర్ కొంచెం మందగా ఉంటుంది కాబట్టి కుక్కర్ తీసుకున్నాను. దీనిపైన మనం సెట్ చేసి పెట్టుకుని గిన్నెని పెట్టేసి దానిపైన మూత పెట్టుకుందాము. ఇది ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. సో వెయిట్ చేద్దామండి. ఇప్పుడే పెట్టాను. బ్యాటర్ ఇలా రెడీ అయిపోయింది కదా. డ్రై ఫ్రూట్స్ మనం ఏమైతే ఉన్నాయో మన దగ్గర అది వేసుకోవచ్చు. అక్రూట్స్ వేస్తున్నాను అనమాట. కొంచెం గ్రేప్స్, డ్రై గ్రేప్స్, తర్వాత క్యాష్యూ, ఇవి వేసేద్దామండి. చాకో చిప్స్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే లేదు. సో వెన్నెలా ఎసెన్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. హెల్దీగా ఇలాగా షుగర్ పేషెంట్లు కూడా తినచ్చండి. మనకి ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. సో డేట్స్లో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లము. సో ఇలాగా ట్యాప్ చేసుకున్నాము ఒకసారి. అంతా ఈవెన్గా బబుల్స్, అంటే ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకి ఇది అవుతుంది అనమాట. ఇది ఒక 50 మినిట్స్ అలా పడుతుందండి. మనం మధ్యలో చూసుకోవచ్చు. టూత్ పిక్ పెట్టేసి చూసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట. సో ఇది అన్ని మామూలు కేక్స్ కంటే ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది.
సో వెయిట్ చేద్దామండి హీట్ అయ్యేంత వరకు. 10 minutes అయిపోయిందండి. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కంటైనర్ని కుక్కర్లో పెట్టామన్నమాట. సో మూత పెట్టేసి ఇలాగా సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ, మీడియం బెటర్ అనమాట. మీడియం ఫ్లేమ్, చిన్న ఫ్లేమ్ ఇది. సో మీడియం ఫ్లేమ్ పెట్టాను. చూద్దామండి ఎంతసేపు అవుతుందో. సో రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు 50 minutes అయిపోయిందండి. చెక్ చేద్దాము, కత్తి పెట్టి మనం చెక్ చేస్తే తెలుస్తుంది మనకి. రెడీ అయిపోయిందండి కేక్. మనం చాకు పెట్టి కానీ టూత్ పిక్ పెట్టి కానీ ఇలాగ చెక్ చేసుకోవచ్చు. సో మనం కూల్ అయిపోయిన అది ఫస్ట్ ఈ కంటైనర్ని పక్కన పెట్టుకోవాలి. గిన్నెని తీసి కూల్ అయిపోయినాక మనం కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి. ఇలాగా పక్కన పెట్టేస్తాను. వెయిట్ చేద్దామండి కూల్ అయ్యే వరకు. కేక్ కూల్ అయిపోయిందండి. మనం చాకు పెట్టి ఇలాగా ఫుల్ రౌండ్గా ఇలా అనుకోవాలండి. తర్వాత ప్లేట్ ఒకటి పెట్టేసి తిప్పి పెట్టుకుందాం. సూపర్గా వచ్చిందండి. ఈ పేపర్ని ఇప్పుడు తీసేద్దాము. పేపర్ తీసేస్తానండి, బటర్ పేపరు. ఇప్పుడు కట్ చేసుకుందాం చిన్న బిట్గా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అంటే షుగర్ పేషెంట్లకు కూడా తినచ్చు అనమాట. చూడండి కేక్ ఎంత బాగా వచ్చింది, ఫ్లఫీగా వచ్చిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డ్రై ఫ్రూట్స్ తోటి కేక్ రెడీ అయిపోయింది. అంటే పంచదార వాడలేదండి, బెల్లం వాడలేదు, మైదా వాడలేదు, తర్వాత ఎగ్స్ కూడా వాడలేదన్నమాట. మనం డేట్స్ తోటి అంటే ఖర్జూరాలతోటి మనం ఖర్జూరాలు పాలు ముఖ్యంగా తీసుకున్నాం అనమాట. ఖర్జూరాల్లో సీడ్స్ తీసేసి మిల్క్లో నానబెట్టాలి. 1 hour నానబెట్టేసి తర్వాత పేస్ట్ చేసుకోవాలండి. సో గోధుమ పిండితో చేశాను అనమాట. సో హెల్త్కి మంచిది. పిల్లలు ఇంట్రెస్ట్గా మనము ఎప్పుడైనా మనం బయట కొనే కంటే మన ఇంట్లో ఇలాగా చేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక డ్రై ఫ్రూట్స్ తోటి కేక్ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో మీతోటి షేర్ చేసుకుందామని వీడియో పెడుతున్నాను అనమాట. రండి వీడియోకి వెళ్దాం. గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట. షుగరు, బెల్లము, తర్వాత మైదా అండ్ ఎగ్స్ కూడా వాడట్లేదండి. ఇవేమీ లేకుండా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోటి చక్కగా చేసుకోవచ్చండి, టేస్టీగా. సో మీరు కూడా ట్రై చేయండి. రండి వీడియోలోకి వెళ్దాం.